హైదరాబాద్ జనవరి ఇన్ఫార్మల్ లేబర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ బంద్ అసోసియేషన్ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ మహాధర్నాను నిర్వహించింది. ILWF చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ నాయకత్వంలో జరిగిన ఈ నిరసనకు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఆటో రిక్షా డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్ నగర్ ఆటో డ్రైవర్ల జీవనోపాధి హక్కుల గౌరవాన్ని కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇతర జిల్లాలో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు నగర పరిమితుల్లో అక్రమంగా తిరుగుతూ చట్టబద్ధమైన సిటీ పర్మిట్ ఆటో డ్రైవర్లకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించారు. సభలో మాట్లాడిన ILWF చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ ప్రాంతీయ రవాణా శాఖ రికార్డుల ప్రకారం హైదరాబాద్ నగరంలో సుమారు 1.65 లక్షల ఆటోలకు మాత్రమే అధికారికంగా అనుమతులు ఉన్నాయని తెలిపారు. అయితే ఇతర జిల్లాల నుంచి 3 లక్షలకు పైగా ఆటోలు రంగంలోకి అక్రమంగా ప్రవేశించి వ్యాపారం చేస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఓలా, ఊబర్, రాపిడో, పోర్టర్ వంటి యాప్ ఆధారిత రవాణా సేవలు అలాగే తెలుపు నెంబర్ ప్లేట్ వాహనాలు అక్రమ వాణిజ్య వినియోగం వల్ల సాంప్రదాయ ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్ల సమస్యను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ILWF నేతలు తెలిపారు. ప్రెజెంట్ సీఎం రేవంత్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్ ఒక గ్యారంటీ ఇచ్చిన, ఎలక్షన్ తర్వాత కంపల్సరీ 12,000 ప్రతి ఆటోకి ఇద్దాం, ₹1 కూడా ఇవ్వలే. ఆటో ఫేర్ లాస్ట్ 12 ఇయర్ నుంచి ఏ రోజు 30 రూపీస్ లీటర్ పెట్రోల్ రేట్ ఉంది. ఆ రోడ్ నుంచి ఈ రోజు వరకు, ఈరోజు 110 అయింది, ఈరోజు వరకు ₹1 కూడా పెరిగలేదు. అది కూడా చేయాలి. సెకండ్ వన్ ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టల్ అది కూడా రేట్ మనమాని చేస్తారు. అదే కమిషన్ కూడా లేదా. ట్రాన్స్పోర్ట్లా 17 lakhs వెహికల్స్ లేక వైట్ ప్లేట్ కంపల్సరీ ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టల్, స్విగ్గీ, జొమాటో అందరు యూజ్ చేస్తారు. అదే కమర్షియల్ యూజ్ చేయాలి కదా, అది కూడా ఆపాలి. ఫోర్త్ వన్ కంపల్సరీ డిస్ట్రిక్ట్స్ ఆటోకి బ్యాన్ చేయాలి. అందు గురించి ఈరోజు 1 month టైం ఇచ్చిన గవర్నమెంట్కి, ఈ 1 monthలో కంపల్సరీ మా రేట్ 100% డిసైడ్ చేసి మాకు పెరిగి ఇవ్వాలి. లేకుంటే రాబోయే ఎలక్షన్లో ప్రతి ఏరియాలో ప్రతి ఆటో డ్రైవర్ రేవంత్ రెడ్డికి ఓటు ఇవ్వద్దు, కాంగ్రెస్కి ఓటు ఇవ్వద్దు, నారా మీద పోదాం. ఈ క్వశ్చన్ అడిగిన మా ఏరియాలో మా మినిస్టర్కి అసలు టైం లేదమ్మా. 40,000 ఆటో ఇచ్చిన ఏరియాలో ఒక్క ఆటో కూడా గవర్నమెంట్ లోన్ కూడా ఇవ్వలే. బ్యాంక్ తరఫు నుంచి ఒక్క లోన్ లేదా. టోటల్ ప్రైవేట్ ఫైనాన్సర్కి ఇచ్చిన, అది స్కీమ్ లేదా స్కాండల్. 400 crore రూపీస్ జమ చేసిన ఈ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మేము బ్లేమ్ చేయడం, ప్రూవ్ చేద్దాం కంపల్సరీ. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలు ఎవ్వరికి ఏ చేతుల మీద వచ్చిన పైసలు తింటున్నా అంతే. ఎందుకంటే అది తెలుసా, రాబోయే టైంలో మా అసలు గవర్నమెంట్ రావడానికి ఛాన్స్ లేదా. అందు గురించి ఏమైనా జరిగిన తర్వాత పెట్టాలి. అదే